హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మనందరి జీవితంలో జరిగే ఒక వింతైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనం అందరం దేనికోసం వెతుకుతున్నాం? సంతోషం కోసం, అవునా? ఆ సంతోషం కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక మంచి ఫోన్ కొంటే సంతోషం వస్తుంది, ఒక ఇల్లు కడితే సంతోషం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చిన్న చిన్న పనుల వెనుక పరిగెడుతుంటాం. తీరా సాధించాక ఏమవుతుంది? ఇంకో కొత్త కోరిక పుడుతుంది. అంటే దాహం తీర్చుకోవడానికి ఒక చిన్న చెంచాతో నీళ్లు తాగినట్టు ఉంటుంది మన పరిస్థితి. మరి ఈ దాహం ఎప్పటికి తీరదా? అసలైన సంతోషం ఎక్కడ ఉంది? దీని గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు. హరే కృష్ణ, మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇప్పుడే భగవద్గీతలోని 108 ఇంపార్టెంట్ శ్లోకాల సిరీస్ని మొదలుపెట్టాను. ఈ రోజులో మనకు భగవద్గీత చదవడానికి టైం ఉండదు, పైగా అది కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది కదా. అందుకే మీకు ఈజీగా అర్థమయ్యేలా మన నిత్య జీవితానికి సంబంధించిన సింపుల్ ఉదాహరణతో ఈ శ్లోకాలను చెప్పాను. ఈ సిరీస్ పిల్లల నుండి పెద్దల వరకు ఈ జనరేషన్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దయచేసి ఒకసారి మొత్తం చూడండి. భగవద్గీత చాప్టర్ 2 వర్స్ 46 శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. శ్లోకం యొక్క అర్థం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అర్జున, నీ ముందు ఒక పెద్ద నది నిండుగా ప్రవహిస్తుంటే దాహం తీర్చుకోవడానికి మళ్ళీ ఒక చిన్న గంటెతో నీళ్లు తోడుకుంటావా? అవసరం లేదు కదా. ఎందుకంటే ఆ పెద్ద నదిలో నీకు కావాల్సిన నీళ్లు ఎప్పుడు ఉంటాయి. దీని అసలు ఉద్దేశం ఏంటంటే, మనం ఈ లోకంలో చిన్న చిన్న సుఖాల కోసం పాకలాడుతున్నాం. అవి ఆ చిన్న గంటె నీళ్ళు లాంటివి. తాగిన కొద్దిసేపటికే మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నువ్వు భగవంతుడిని లేదా నీ లోపలున్న ప్రశాంతతను పట్టుకుంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఆ సముద్రం నీ దగ్గర ఉంటే ఈ చిన్న చిన్న సుఖాలన్నీ అందులో వాటంతటవే కలిసిపోతాయి. ఈ శ్లోకాన్ని మన రియల్ లైఫ్ సిచ్యువేషన్కి ఎలా కనెక్ట్ చేయాలో ఒక్కసారి చూద్దాం. ఒక చిన్న కథ చెప్తా, వినండి. మీరు ఒక చిన్న ఊరిలో ఉంటున్నారు అనుకోండి. ఆ ఊరిలో నీళ్ళ కోసం అందరూ ఒక చిన్న బావి మీద ఆధారపడతారు. ఆ బావిలో నీళ్లు తోడుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒక్కసారి నీళ్లు తక్కువగా వస్తాయి. ప్రతి చిన్న అవసరానికి ఆ బావి దగ్గరికే వెళ్ళాలి. కానీ ఒకరోజు ఆ ఊరి పక్కనే ఉన్న ఒక పెద్ద రిజర్వాయర్ లేదా నది పొంగి ఊరంతా స్వచ్ఛమైన నీళ్లతో నిండిపోయింది అనుకోండి. అప్పుడు మీరు ఆ పాత బావి దగ్గరికి వెళ్ళి కష్టపడి నీళ్లు తోడుకుంటారా? వెళ్ళరు కదా. ఎందుకంటే మీకు కావలసిన నీళ్లు ఆ నదిలోనే బోలెడంతా ఉన్నాయి. ఆ చిన్న బావి ఇచ్చే నీళ్లు ఆ పెద్ద నదిలో ఎప్పుడో కలిసిపోయాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మన జీవితంలో కూడా మనం చిన్న చిన్న బావుల వెనుక పరిగెడుతున్నాం. నాకు ఈ కొత్త ఫోన్ వస్తే బాగుంటుంది, వాడు నన్ను మెచ్చుకుంటే బాగుంటుంది, నాకు ఈ నెల జీతం పెరిగితే బాగుంటుంది. మనం ఈ చిన్న చిన్న సుఖాల కోసమే కష్టపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, అర్జున, నువ్వు ఆ దేవుడిని లేదా నీ లోపలున్న ప్రశాంతతను పట్టుకుంటే అది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఆ సముద్రం నీకు దొరికితే ఈ చిన్న చిన్న సుఖాలన్నీ అందులోనే ఉంటాయి. వాటి కోసం నువ్వు వేరుగా ఏడవాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకాన్ని మన ఇంట్లో జరిగే విషయాలతో పోల్చి చూద్దాం. ₹1 బిళ్ళ కోసం పిల్లలు ఏడుస్తుంటారు. కానీ వాళ్ళకి 100 రూపాయల నోటు ఇస్తే ఆ ₹1 మర్చిపోతారు కదా. ఎందుకంటే ఆ 100 రూపాయలో ఈ రూపాయి కూడా ఉంది. అలాగే మనం దేవుడిని నమ్మితే ఈ చిన్న చిన్న కోరికలు అవే తీరిపోతాయి. ఎగ్జాంపుల్ 2, ఎవరో ఒకరు మెసేజ్ చేయలేదని లేదా ఒక చిన్న గొడవ జరిగిందని లైఫ్ వేస్ట్ అనుకుంటారు. కానీ మీకు ఒక పెద్ద లక్ష్యం ఉంటే ఈ చిన్న గొడవలు అసలు మీకు కనిపించవు. సూర్యుడు వచ్చినప్పుడు క్యాండిల్ వెలుగు ఎలాగైతే పనికిరాదో, పెద్ద లక్ష్యం ఉన్నవాడికి
చిన్న చిన్న సమస్యలు చిన్నవిగానే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ 3. మన పక్కింటోడు నన్ను పలకరించలేదు, వీడు నన్ను గౌరవించలేదు అని బాధపడుతుంటారు. కానీ మీ మనసులో భగవంతుడు ఉన్నాడనే ధైర్యం ఉంటే ప్రపంచం మిమ్మల్ని గౌరవించినా అవమానించినా మీరు ఒకేలాగా ప్రశాంతంగా ఉంటారు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మనం క్యాండిల్ వెలుగు కోసం ఏడుస్తున్నాం, కానీ శ్రీకృష్ణుడు మనకు సూర్యుడిని చూపిస్తున్నాడు. ఆ సూర్యుడే భగవంతుడు లేదా ఆత్మజ్ఞానం. అది మన దగ్గర ఉంటే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది పోయినా మనకు ఏమీ అనిపించదు. చిన్న చిన్న బావుల వెనుక పరిగెత్తడం మానేయండి. మీ లోపలున్న ఆ సముద్రం అంత ప్రశాంతతను వెతకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడే వాళ్ళకి ఇది తప్పకుండా పంపండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ విషయాల కోసం మన నరేష్ స్పిరిచువల్ టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు హరే కృష్ణ.